తక్కువ కాలంలో నిర్మాణం అయినప్పటికీ ఎన్నో కార్యక్రమాలు తీస్తా ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలో. మననే చూసాం, ఇందిరా పార్క్ దగ్గర దాదాపు 10,000 మందితోటి ధర్నా చేశాం. కామారెడ్డిలో 10,000 మందిని పెట్టేసి కామారెడ్డి డిక్లరేషన్ ఏ విధంగా మోసం చేసిందో ఎండగట్టినాం. అదేవిధంగా నిన్ననే అంబేద్కర్ విగ్రహం దగ్గర రాస్తారోక వేసేసి దాదాపు 10 కిలోమీటర్ల మీద ఈరోజు ట్రాఫిక్ జామ్ అయ్యే విధంగా కార్యాచరణ తీసుకున్నాం. అమరవీరుల స్థూపం దగ్గర నిరసన వ్యక్తం చేసినాం. బీసీ పొలిటికల్ ఫ్రంట్ మొదటి నుంచి ఒకే ఒక నినాదంతో ముందరికెళ్తా ఉంది. 9th షెడ్యూలే బీసీలకు శరణ్యం. 9th షెడ్యూల్ తోటి బీసీలకు 42% రిజర్వేషన్ అమలైతే అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితిలో భాగమైనటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు, అదే విధంగా మా చిరంజీవులు గారు స్పష్టం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే కూడా దాన్ని పక్కన పెట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత ద్రోహం అంటే బీసీలకు రేవంత్ రెడ్డి చేసినటువంటి నమ్మక ద్రోహం ఇక దేశంలో మరెవరు కూడా చేయాలని చెప్పేసి ఈ సందర్భం చెప్తున్నాం. ఎందుకంటే ఆయన చెప్పాడు చాలా గొప్పగా, నేను తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే రోల్ మోడల్ గా చూపిస్తా బీసీ రిజర్వేషన్ అని అన్నాడు. నీ బొంద నీ బోకి చూపించావు. ఏం చూపించినామయ్యా రోల్ మోడల్? కర్ణాటక పోయి చెప్పినావు, మహారాష్ట్ర పోయి చెప్పినావు, తమిళనాడు పోయి చెప్పినావు. నన్ను ఉదాహరణకు తీసుకొని దేశంలో బీసీ రిజర్వేషన్ పెట్టామని చెప్పినావు. నేను పార్లమెంట్ లో బీసీల చట్టం చేపిస్తా అని చెప్పినావు. కేంద్ర ప్రభుత్వం మెడల్ వస్తా అని చెప్పినావు. కేంద్ర ప్రభుత్వం గోడలు కూర్చుతా అని చెప్పినావు. కనీసం పార్లమెంట్ గేటు వరకు అన్న పోయినావా? కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిలపక్ష రాజకీయ పార్టీలతోటి బీసీ కుల సంఘాలతోటి ఒక అఖిలపక్షాన్న తీసుకొని ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళలే. నీ యొక్క రాహుల్ గాంధీ గారి చేత పార్లమెంట్ లో 235 మంది పార్లమెంట్ సభ్యులు, ఒక్క గంట కూడా నీకు సమయం దొరకలేదా బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడడానికి? కేంద్రం అడ్డుపడుతుందన్నావు. ఎక్కడ అడ్డుపడ్డదా? నువ్వు ఏం చేసామని అడ్డుపడ్డది? నువ్వు కేంద్రం మీద ఏం ఒత్తిడి చేసామని అడ్డుపడ్డది? ఎక్కడ కూడా నువ్వు కేంద్రం మీద ఈ రోజు నువ్వు నేపి ఈ రోజు బీసీ రిజర్వేషన్లను ఈ రోజు 42% కాదు కదా, గతంలో 34% ఆ యొక్క మాయాదారి పకీలైనటువంటి కేసీఆర్ 34 నుంచి ఆయన 20 తీసుకొస్తే నేనేం తక్కువ కాదన్నది చెప్పి ఈ రోజు మా ఒక్కొక్క జిల్లాలో 4%, 3%కి ఈ రోజు బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి ఇలా బీసీలను రోడ్ పాలు చేసినావు కదా. మేము ఒకటే నినాదం చెప్తా ఉన్నాం, ఖబర్దార్ ఇప్పటికైనా బీజేపీ ఉన్నటువంటి బీసీలు, బీఆర్ఎస్ ఉన్నటువంటి బీసీలు, కాంగ్రెస్ ఉన్నటువంటి బీసీలు మీ బేషరతుగా రాజీనామా చేయండి. ఎందుకంటే మీరు బీసీ రిజర్వేషన్ ఉద్యమంలో బంద్లో పాల్గొన్నారు, బీసీలకు ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఇవాళ బీసీ రిజర్వేషన్లను ఇవాళ 42% నుంచి 17%, 9%కి పడిచారు. కాబట్టి మీరు దీనికి గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా అయితే రాజీనామా చేశారో ఇప్పుడు కూడా మీరు పదవులకు రాజీనామా చేసి బీసీ ఉద్యమంలో పాల్గొనాలి. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు చెప్పారు, మేము 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్పారు, మేము 42% రిజర్వేషన్లతో పోతామన్నారు. మరి ఇక ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు మీరు? మాట్లాడకపోవడానికి కారణం ఏంది? మీ పదవులే ముఖ్యమా? బీసీలు ముఖ్యం కాదా మీకు? 3,000 కోట్ల కోసం ఈ రోజు 3 కోట్ల మంది బీసీలను బలి చేస్తారా? అరే మీ 3,000 కోట్ల రూపాయలే మీకు అవసరం అనుకుంటే మాకు 40,000 కోట్లు రావాలి బిడ్డ. 2 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 20,000 కోట్లు అంటే 40,000 కోట్ల రూపాయలు ఈ రోజు బీసీలకు బాగిపడ్డారు. మీకు నిజంగా బడ్జెట్ కావాలంటే 6,000 కోట్లు బీసీ సంక్షేమ శాఖ నుంచి తీసుకొని బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్తా ఉన్నాం. ఈ 42% రిజర్వేషన్ ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కదా ఎట్లా చేస్తామని. మీరు సర్పంచ్ ఎంపీటీసీ నామినేషన్ వేసినాక కూడా నోటిఫికేషన్ వెనక తీసుకున్నారు కదా, ఈ సర్పంచ్ ఎన్నికలు కూడా వెనుకకి తీసుకొని ఖచ్చితంగా 42% రిజర్వేషన్ తోటి ముందరికెళ్ళాలి. లేకపోతే గ్రామీణ స్థాయిలో బీసీలందరూ ఏకమై ఈ పంచాయతీలను గతంలో 24% నుండి 60% విధంగా కైవసం చేస్తున్నారు. ఇప్పుడు 80% రిజర్వేషన్లను ఈ రోజు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలతో కలిపి 80% రిజర్వేషన్లతోటి ముందుకెళ్లాలని పిలిపిస్తూ
జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. సాధిద్దాం బీసీల రాజ్యాధికారాన్ని, సాధిద్దాం బీసీల రాజ్యాధికారాన్ని, సాధిద్దాం సాధిద్దాం. వద్దొద్దు 46 జీవో, మాకొద్దు వద్దొద్దు 46 జీవో, రద్దు చేయాలి 46 జీవోను వెంటనే రద్దు చేయాలి.